కృష్ణకు విపరీతమైన నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. అప్పటికే పరిమళ కూడా అక్కడికి వస్తుంది. మురారి ఏమైంది, కృష్ణకు చాలా పెయిన్ ఉంది, అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది, ఫుడ్ పాయిజన్ అయింది అంటే అప్పుడు కృష్ణ ఇది ఫుడ్ పాయిజన్ వల్ల అయింది కాదు మేడం, వెంటనే స్కానింగ్ తీయండి అని చెప్పేసి అంటే తర్వాత స్కానింగ్ తీపిస్తుంది. రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి. మురారి ఏమైందేమో అని చెప్పేసి చాలా టెన్షన్తో ఉంటాడు. పరిమళ ఏమైందో చెప్పు, రిపోర్ట్స్లో ఏముందో చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు పరిమళ ఎలా చెప్పాలో తెలియక ఇంట్లో అందరి గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. నేను కృష్ణ గురించి అడుగుతూ ఉంటే ఏదేదో చెప్తున్నావేంటి, ఏదేదో అడుగుతున్నావేంటి, నేను టెన్షన్తో ఇక్కడ చచ్చిపోతున్నాను, ఏముందో చెప్పు అంటే మురారి తనకి విపరీతమైన పెయిన్ రావడంతో గర్భసంచిలో ప్రాబ్లం రావడంతో గర్భసంచి తీసేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ చేసి 1 వీక్లో ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మురారి షాక్లో ఏంటి పరిమళ అలా అంటున్నావు, ఇంట్లో చాలా ఆశలు పెట్టుకున్నారు మా మీద, ఇంటికి వారసుడిని ఇవ్వాలని చెప్పేసి నువ్వేమో ఇలా చెప్తున్నావు అంటే లేదు మురారి, ఇంకా కృష్ణ ఎప్పటికీ తల్లి అయ్యే అవకాశం లేదు జీవితంలో, 1 వీక్లో ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అయితే మురారి వాళ్ళు ఇంటికి వెళ్తారు. కృష్ణ అయితే చిన్న బొమ్మల్ని చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏసీపీ సార్ మనము ప్రామిస్ చేశాం కదా పెద్దత్తయ్యకి వారసుని ఇస్తామని చెప్పేసి అన్నాం కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను కదా ఏసీపీ సార్, నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు, ఏమైందో చెప్పండి ఏసీపీ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కృష్ణ. ఆదర్శ్ ఏమో ముకుంద కృష్ణ వల్లే చనిపోయింది, కానీ కృష్ణనేమో నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది, ఎవరిని ఒక మాట కూడా అనియడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆదర్శ్ కూడా మురారి వాళ్ళ అమ్మతో అంటే వాళ్ళ పిన్నితో మీరాని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. వాళ్ళమ్మ కూడా సరే ఆదర్శ్ నీ ఇష్టమే కదా మా ఇష్టము, నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడమే కదా మాకు కూడా కావాల్సింది, నేను అక్కతో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో ఏమో మురారి ఏమో తనకి ఎప్పటికీ పిల్లలు కలగరు అనే విషయాన్ని కృష్ణకి ఎలా చెప్పాలి, చెప్తే తట్టుకుంటుందో తట్టుకోలేదా అని చెప్పేసి భయంతో ఆలోచిస్తూ టెన్షన్లో ఉంటాడు. హలో ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.